ఉప ఎన్నికలు వస్తే మీరు ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి మీ తాతయ్యి అవ్వయి తెలువనోళ్ళయి ఒప్పించి మెప్పించి తెలంగాణ వస్తే ఏం లాభం అవుతుంది, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి బతిమలాడి తెలంగాణ కోసం అందరినీ మలిపినరో ఇవాళ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత, మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఒక చర్చ జరుగుతుంది. ఇది ఒకటి నేను చెప్పింది ఒక ఇష్యూ. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది కామారెడ్డిలో నవంబర్ 2023 ఇచ్చింది. ఇచ్చి 2 నెలల ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా 42% ఎన్నేళ్ళు ఇస్తా అన్నాడు, విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్టుల్లో, వాటితో పాటు రాజకీయం అంటే సర్పంచ్ పదవుల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవుల్లో, కౌన్సిలర్ పదవుల్లో, చైర్మన్ పదవుల్లో అన్నిట్లో 42% వాటా ఇస్తా. అవి మాత్రమే కాదు, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% ఇస్తా, ప్రభుత్వ విద్యావకాశాల్లో 42% వాటా ఇస్తాను. ఎవరు కొట్లాడాలి మరి? ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు, ఏ సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పదవులకు మాత్రం నేనేం చేస్తా బై కోర్టు ఆపినట్లు. మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా, మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి, ఈ ఎవడద్దనండి మేము వద్దంటున్నావు, ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడన్నా చేయి అడ్డం పెట్టు, సంతకం పెట్టుకుంటే ఎవడో చేయి అడ్డం పెట్టుకొస్తాడా? ఎందుకు ఇస్తలేవు మరి 2 నెలల? ఎవరు అడగాలి? మనమే అడగాలి, ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి. 42% కాంట్రాక్టులలో ఏది బీసీల వాటా నువ్వు ఇస్తానది ఏది? దళితులకు ఇస్తాను, ఎస్టీలకు ఇస్తాను, దళితులకు 18% అన్నావు, ఎస్టీలకు 10% అన్నావు, 28% ప్లస్ 42. ఎందుకు ఇస్తలేవు మరి 70%? ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా, జీవోఈ. అందుకే కోరుతున్న గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని మిమ్మల్ని జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి. డిసెంబర్ 1వ వారం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మీద, ఈ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవుల గురించి కాదు కొట్లాడేది, రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత, రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం. కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే, ఇప్పుడు మన మైనారిటీ ఒక ఆయన మంత్రి అయింది మన ఒత్తిడి వల్ల, కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేసిరు, నువ్వేం చేసినావా 2 ఏళ్ళ అంటే ఆఖరికి దెబ్బకు దయ్యం దిగొచ్చినట్టు మొన్న అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఒక అజరుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా? కాదు. ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి, మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలు నెరవేర్చాలి, 4,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సబ్ ప్లాన్ అన్నావు, ఎప్పుడు పెడతావు? మరి కొట్లాడాలి, మాట్లాడాలి, లేకపోతే కాదు. అందుకే అంటున్నా, రాజకీయ ప్రాతినిధ్యం ఒక ఎత్తు అయితే, మరి రాజ్యాధికారంలో వాటా ఒక ఎత్తు అయితే, తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్, ఇవ్వాల్సిన నిధులు, విద్యా భరోసా కార్డు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి స్కాలర్షిప్లు అన్నాడు, పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత, ఇంటర్ చదివితే గంత, డిగ్రీ చేస్తే ఇంత అని కొండంత రాగం తీసిండు, గాడిది పాట వాడుతుండు. మరి కొట్లాడకపోతే ఎవడు కొట్లాడుతుంది? మరి కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి, కొండంత రాగం తీసి గాడిది పాట వాడే కాంగ్రెస్, వాళ్ళ నిలదీసేది ఎవరు? మరి మనం కాకపోతే. అందుకే నేను కోరేది మిమ్మల్ని, దీక్షా దివస్ సరే ఒక ఎత్తు, కేసీఆర్ గారి స్ఫూర్తిగా, కేసీఆర్ గారు చస్తే నేను చస్తేనే తెలంగాణ వస్తున్నప్పుడు నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో, ఆ తెగింపు, ఆ తెగువ, ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా విద్యార్థి లోకం కూడా కదం తొక్కాలి. అందులో బీఆర్ఎస్వీఏ నాయకత్వం వహించాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సే లేదు. బీజేపీకైనా కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది, వాళ్ళేదేదో పైపైన బంధం, మనది పేగు బంధం తెలంగాణతో. ఇది మనం తెచ్చిన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం. ఆల్తు ఫాల్తుగా ఎవరో ఇలా మాట్లాడుతున్నచ్చు, వాళ్ళొకరు వీళ్ళొకరు. కానీ వాస్తవం ఏంది, కేసీఆర్ లేక